హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. జనరల్గా బర్త్డే పార్టీస్ అంటే చాలా వరకు మనం ఏమనుకుంటాం, స్పెషల్ పార్టీ చాలా ఇది చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, అది ఫంక్షన్స్లో. కాకపోతే ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీస్ అయితే చాలా స్పెషల్గా ఉంటాయి. దట్టు బాయ్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి, బర్త్డే బాష్ ఇలాంటివన్నీ కదా. సో ఇప్పటి వరకు పేరెంట్స్కి తెలీదు అక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఏంటి, వాళ్ళ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. కానీ ఈ ట్రైలర్ చూస్తే మటుకు ఇంట్లో అసలు ఎవరు అలౌ చేయరు అనేది చాలామంది ఫీలింగ్. సరే, మరి మొత్తానికి ఎక్కడున్నాననే కదా మీ డౌట్. సో ద బర్త్డే బాయ్ మూవీ టీమ్ అంతా ఉన్నారు. సో మనకి బాగా తెలిసిన రవికృష్ణ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మరి డైరెక్టర్ అయితే మాస్క్ పెట్టుకొని ఉన్నారు, అయినా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుంది. ఓకే, మీ కళ్ళు మాత్రమే, యాక్చువల్గా బురకాలు లేడీస్ మాత్రమే వేసుకుంటాను అనుకున్నాను, బట్ మీరు రెండు రకాలుగా వేసుకున్నారు. సో ఎలా అండి, ఇందులో నుంచి మీరు పాయింట్కి వస్తున్నాను, ఎలా బయటపడ్డారండి? మీరు ఎంత రీసెర్చ్ చేసుకుని వచ్చారు? ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఏంటంటే అంత డౌట్ అడుగుతారు? అవునా, జనరల్గా బాగుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అసలు ఏంటి ఇది, యాక్చువల్గా జనరల్గా జరిగేది ప్రతి దాంట్లో. ఇప్పుడు లేడీస్ కూడా మొన్న చూస్తే ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని కేక్లో ఇలా తల ముంచేస్తే ఆ టూత్ పిక్ అనేది ఈ కంట్లో గుచ్చుకుపోయింది. అంటే ఈ సరదాగా చేసేవి కూడా చాలా సీరియస్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. దట్టు ఇక్కడ చూసినప్పుడు అది యాక్చువల్గా హోస్ట్లో లేనప్పుడు అలా జరిగినప్పుడు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో, అసలు ఎలా బయటపడ్డారో అనేదే నా క్వశ్చన్. పాయింట్కి వచ్చాను మళ్ళీ తర్వాత. సో అండి, అన్నట్టు అలా జరుగుతుందని ఎవరి ఇంటెన్షన్ కాదు, కావాలని చేద్దామని ఎవరిది కాదు. అందరూ నిజంగా జెన్యున్గా ఫన్గా అలాగే చేస్తున్నాం. మేము నా ఫ్రెండ్స్ అంతా బాగా తాగి చేస్తా అది జరిగింది. జరగగానే ఓకే, జనరల్గా అవుతామండి కొద్దిసేపు. అంటే ఏదన్నా పర్సంటేజ్ బాడీలో ఎక్కువైనప్పుడు నమ్నెస్ అనేది వస్తుంది. బాడీ కూడా పెయిన్ ఒక లిమిట్ వరకు తీసుకోగలదు. ఆ లిమిట్ దాటిన తర్వాత బాడీ లూజెస్ ఇట్స్ కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది బాడీకి. సో అలాగే మైండ్కి కూడా సడన్గా ఏదైనా షెల్ షాక్ తగిలినప్పుడు కొద్దిసేపు సెన్సెస్ పనిచేయవు. అంటే ఇంట్లో ఎంత పెద్ద మ్యూజిక్ వినిపిస్తున్నా నీకు వినిపించదు, నీకు ఎక్కడున్నావు అనేది. జనరల్ ఆపరేషన్కి వెళ్ళేప్పుడు అర్థమైంది. సో అలా జరిగిన తర్వాత కొద్దిసేపుకి సెన్సెస్ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇప్పుడు ఏం చేయాలా, ఎట్లా అఫ్కోర్స్ ఫ్రెండు, చిన్ననాటి ఫ్రెండు, వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తాలా. బర్త్డే వాళ్ళమ్మ ఫోన్ చేస్తాను విష్ చేద్దామని. చిత్తూరా మీది? అనంతపూర్. ఓకే, ఆయన మైకు వినపడుతుంది. ఓకే, డన్, చెప్పండి. సో వాళ్ళమ్మ ఫోన్ చేస్తాండే. సో ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏమవుతాయి, ఎలా బయటపడ్డారు, పోలీసులకు చెప్పారా లేదా. ప్లస్ ఈ కథలో ఎవరిది తప్పు లేదండి. ఇంటెన్షనల్గా ఎవరిని చంపుదామనో ఏదో చేద్దామని లేదు. కొన్ని సందర్భాల వల్ల కొన్ని లైఫ్లు ఎలా తిరిగాయి అనేది చూపిస్తున్నాం అండి. సో దీంట్లో అది ఇంటెన్షన్. మీ ఆధార్ కార్డు ఉందండి? ఆధార్ కార్డు నేను ఇండియన్ సిటిజన్ కాదండి, సో నా దగ్గర లేదు. ఓకే, లేకపోతే మీ పేరు చూస్తారు విస్కీ ఏంటండి పేరు? విస్కీ అనగానే జనరల్గా మనం అందరం చాలా ఫన్గా ఉండింది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మీరు మాస్క్ పెట్టుకున్నారు, బట్ డైరెక్టర్ రైటర్ విస్కీ అని వస్తుంది. మీకు పెట్టినేమా? మీరు వాళ్ళందరూ గుర్తుపడతారు కదా మీరు మాస్క్ పెట్టుకున్నా కానీ. ఎవరు ఫ్రెండ్సా? విస్కీ అనేది మీరు క్రియేట్ చేసుకున్న పేరా, లేదంటే మీ పేరెంట్స్ నుంచి పెట్టినేమా? వాట్ పెట్టినేమో మీరు అన్నట్టు పెట్టినేమే. నాకు పెట్టి ఉండేది, అది కోవిడ్లో చనిపోయింది. యు మీన్ కుక్క పిల్ల, చివావా. దాని పేరు విస్కీ అండి? జనరల్గా విస్కీలు అంటే కుక్క పేర్లు ఉంటాయి, మీకు తెలిసిందే కదా. అదే అండి, మరి ఇంకా చాలా మిస్టరీ ఉంటుందండి. మీరు స్టార్టింగ్ కి షాక్ అయిపోతారు. స్టార్టింగ్ జస్ట్ ఇది ట్రైల్ మాత్రమే, ఇంకా చాలా కాదండి నేను అడిగేది. ఇప్పుడు డైరెక్టర్ రైటర్ విస్కీ అని ఉంది కదా, మీరే కదా విస్కీ? నేనే విస్కీ అండి. మరి కుక్క పిల్ల పేరు అంటున్నారు? నా రియల్ పేరు అది కాదండి. సో బేసిక్ ఏంటంటే నాకు ఈ కెమెరా ముందు నాకు బయటకు వచ్చి మాట్లాడడము, ఈ ప్రమోషన్స్ నాకు పర్సనల్గా నచ్చవు. ఆమె ప్రైవేట్ పర్సన్ అండి. ఓకే,
సో కానీ గతి లేక ముందరికి రావాల్సి వస్తుంది ప్రమోషన్ చేయడానికి. ఈ ఫోటో అన్న పెట్టేపోయారా ఇక్కడ మీరు? ఆయనతో జోక్ చేస్తున్నా. లేదు, ఆయన ఫస్ట్ ఇప్పుడు బెటర్ పెట్ నేమ్ పెట్టుకున్నారు. స్టార్టింగ్ నేమ్ ఏంటో అడగండి ఫస్ట్. ఏం నీ పేరండి? సెట్ లో సెట్ లో మీ చెప్పండి. సెట్ లో బ్రో మీ పేరు చెప్తాం కదా మనం, ఇలా ఇలా ప్రమోషన్. నా పేరు కాదు బ్రో, నా పేరు చికెన్ అన్నాడు. బ్రో చికెన్ అంటే వస్తారు బ్రో, జనాలు నవ్వుతారు. చికెన్ 65, మటన్ 65 వద్దు బ్రో, ఇంకేదైనా పెట్టుకోండి బ్రో దయచేసి అంటే, దాని తర్వాత ఓకే నా పెట్ నేమ్ పెట్టుకుంటాను విస్కీ అన్నారు. చిన్న అందరం విస్కీ, ఇప్పుడు ఇది కూడా డేంజరే ఉంది అనుకున్నాం కానీ. అంటే ఉత్తుత్తి పేరు పెట్టుకురండి మీరు? ఏదండి ఉత్తుత్తి పేరు పెట్టుకున్నారు? బేసిక్ అదే అండి, నాకు అటెన్షన్ ఉండదు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. నేను సినిమా చాక్లెట్ ఇస్తున్నారు మీరు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో నేను సినిమా జాబ్ అభినయ నుంచి జాబ్ వదిలేసి వచ్చానని తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసి హర్ట్ అవుతారు. ఇప్పుడు మేము ఎవరన్నా చెప్తే ఏం చేస్తారు మీరు? ఎవరని చెప్తారండి బాబు, చెప్పరా? ఎవరని చెప్తారు? ఇప్పుడు నేను తెలియదు కదా ఇంట్లో. ఇప్పుడు విస్కీ అంటే కళ్ళు జూమ్ చేసి పెడితే అంతే అయిపోయా కాదా? వాళ్ళు యాక్చువల్గా పల్లెటూరు, సో అక్కడికి మీడియా అంత ఈజీ వెళ్ళదని ఆయన కాన్ఫిడెన్స్. అదిదా మీ కాన్ఫిడెన్స్? ఒకవేళ వెళ్తే మాత్రం ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఏంటి మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకొని సినిమా తీసారండి అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఇంత రిస్క్ తీసుకుంటున్నాను కదా ఎందుకు అంటే ఈ తీయటానికి రీజన్ అంటే టెన్షన్, రిస్క్ అనిపించలేదా మీకు? అనిపిస్తుంది డెఫినెట్గా. నాకు చాలా మంచి జాబ్ అండి, చాలా మంచి శాలరీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ లైఫ్. గుడ్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ బోరింగ్. సో అదొక రీజన్. ఇంకొకటి, ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు 2-3 ఏళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయండి. నేను ఆ రోజు చూసింది ఏదైతే ఉందో దానికి మించింది వేరేది ఉంది అని. ఏముందండి వేరేది? అది సినిమాలో అండి. సో సో అది ఉంది. ఇదంతా చెప్పడము ఇంతవరకు నేనైతే ఏ ఫిలింలోనూ ఇలాంటి స్టోరీ కానీ ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ నాకు కాన్షియస్గా తెలిసైతే లేదండి. 100% ట్రూ అండి మీరు చెప్పింది. లేదు, ఇదైతే లేదు. కొత్త కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది. దట్టు జరిగేది కూడా అదే మంత్లీ డేట్స్ కి జరుగుతూ ఉంటుంది. బట్ ఎవరికేం తెలియదు, అందరు చూసి అమ్మో అమ్మో అనుకుంటారు. కానీ ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ అయితే ఉంది. అది లేదండి, లేదు. బర్త్డే చేసుకోమని చెప్తాము, చచ్చిపోమని చెప్తాము. వస్తా ఆగండి మీ దగ్గర. నాకు అసలు డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తున్నాయి. షాక్ ఇస్తూనే ఉంటారు. మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కానీ అంటే సీరియల్ నుంచి టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చారు. జర్నీ చాలా బాగుంది మీది. దట్టు చాలా గుడ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో కొన్ని చూసుకుంటే కొన్ని పక్కన పెడితే అది మీకు కూడా తెలుసు. సో ఈ స్టోరీ అంటే మీకు నరేషన్ చెప్పినప్పుడు ఎక్కడ అట్రాక్ట్ అయ్యారు? ఏం నచ్చింది అసలు ఈ సినిమాలో? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకటి సక్సెస్ రాగానే కొంచెం బాధ్యత మన మీద పెరుగుతుంది. అలాంటప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని వరకు కొంచెం అయితే టెన్స్ ఉంటుంది. ఎలా తీసుకున్నారేంటి మీరు? యాక్చువల్గా అప్పటికి నాకు ఇంకా ఇప్పుడు విరూపాక్ష ఏదైతే సక్సెస్ వచ్చిందో అప్పటికి అది కూడా లేదు. ఇది విరూపాక్షతో పాటు చేసిన సినిమా ఇది యాక్చువల్గా. బట్ రిలీజ్ అవుతానికి లేట్ అయింది కొన్ని రీజన్స్ వల్ల. ఆ టైంలో కూడా నేను కథ వినే డెసిషన్ తీసుకున్నానండి. కథ ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు కథ కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇప్పటివరకు ఏదైనా వింటే కనుక ఇది ఎక్కడ విన్నాను, ఏంటి ఇది ఎక్కడ చూసానా అనే ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను. నాకు ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇది ఎక్కడ వినలేదు, చూడలేదు. అండ్ సెకండ్ థింగ్, నాకు పర్సనల్గా ట్రూ స్టోరీ అనేది బాగా కనెక్టింగ్. ఓకే, నాకు ట్రూ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్ట్. ఇది ఒక లైఫ్లో నిజంగా జరిగిందా, జరిగినప్పుడు వాళ్ళ ఎమోషన్ ఏంటి, ఇది ఎలా పోర్ట్రే చేస్తాం, ఇవన్నీ నాకు 100 క్వశ్చన్స్. అండ్ థర్డ్ రీజన్ విస్కీ బ్రో. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే నాకు చెప్పేటప్పుడు చిన్న సైకోలాగా ఇలా ఇదంటే నేను ఏంటండి ఏమన్నా మ్యాజిక్ చేశారా? సైకో అని కాదండి, అంటే నా ఫీలింగ్ ఎక్కడ స్పాయిల్ జనరల్గా ఫీలింగ్ ఎక్కడ స్పాయిల్ అయిద్దో అనే భయం కాన్స్టెంట్గా. నేను ఫీల్ అయిన స్టోరీ ఏది వెళ్తుందా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒకటి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్లో వచ్చింది కాబట్టి. కానీ ఈ నాయన సంపేద్దామని అయితే అఫ్కోర్స్ అది అందరికీ చూస్తున్న వాళ్ళందరికైతే అర్థమైంది. సో మీరు అంటే చెప్తున్నారు కదా, యా అంటే తను కూడా ఇంట్రెస్టింగ్. ఆయన చెప్పేటప్పుడు నాకు ఓకే ఈ పర్సన్ దగ్గర ఏదో ఉంది, ఈయన ఏదో తీయటానికి 100% ప్రిపేర్డ్ ఉన్నాడు అనేది నాకు అర్థమైంది. బికాస్ ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూసి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత ప్యాషనేటెడ్ ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అని. సో నాకు విస్కీ బ్రౌన్ చూసినప్పుడు మాత్రం 100% కాన్ఫిడెంట్ అండ్ చాలా ప్రిపేర్డ్ ఉన్నారు.
ఎక్కడ చేయలేదు, కానీ నాకు ఆడిషన్ తీసుకున్నారు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు తను ఇచ్చిన ఇన్పుట్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ డైరెక్టర్ ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఒక ఆర్టిస్ట్ని, అలాగే నాకు ఇది కావాలి, ఇలా చేయండి, క్యారెక్టర్ ఇది, ఇంతే కావాలి, ఇది నాకు ఆ ఫ్లేవర్ వద్దు, ఇదొద్దు అని అన్ని క్లారిటీగా ఇంకేం కావాలని చెప్పారు. సో నేను చేశాను, నాకు అది చాలా నచ్చింది ఆయన దగ్గర. ఫస్ట్ నేను ఒప్పుకుంటానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా విస్కీ బ్రో. అండ్ సెట్కి వెళ్ళేంతవరకు మాత్రం ఎలా చేస్తాము, ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది నాకు కొంచెం భయం అయితే ఉండింది. బట్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఓకే, వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి ప్రాపర్ థింగ్స్ మీద ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు నేను 10 కోట్లు ఖర్చు పెట్టాయి సినిమాకి అని, బట్ అది ఆన్ స్క్రీన్ కనబడదు మనకి, దేనికి ఖర్చు అయిందో మనకి నిజంగా తెలియదు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఏదైతే చెప్పారో అవి ప్రాపర్ కెమెరా, ప్రాపర్ సింక్ సౌండ్. జనరల్గా చిన్న సినిమాలు సింక్ సౌండ్ ఎఫర్ట్ చేయాలంటే అది 100% అవ్వదు. బట్ వీళ్ళు ప్రాపర్గా ఆ రియలిస్టిక్ మూవీని ఏదైతే ఉందో అది పోర్ట్రే చేయడానికి ఏదైతే కావాలో అట్లన్నిటి మీద అంత రేంజ్లో ఖర్చు పెట్టుకున్నారు, దానికి కావాల్సిన వర్క్ చేశారు. నాకు అది బెస్టెస్ట్ అనిపించింది. ఈవెన్ ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఒప్పుకోవడానికి. ఓకే, స్క్రీన్ ప్లే అదంతా కూడా అంటే విజువలైజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు అది అలాగే ఫీల్ ఉందా అప్పుడు? డెఫినెట్గా అండి. అంటే చెప్పినప్పుడు ఇది రియల్ ఇన్సిడెంట్ అని అన్నప్పుడు నాకు అక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ ఒప్పుకుంటాకి రీజన్ కథ బాగా నచ్చింది. సెకండ్ ఇది రియల్ ఇన్సిడెంట్, ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళ లైఫ్లో జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఈయన, అక్కడ ఉన్న అట్లా అందరు క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈయన. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, నేను ఇంకా అడుగుతూ ఉంటాను. నేను ఇప్పటికీ డెఫినెట్గా అడుగుతూ ఉంటాను, బ్రో నిజం చెప్పండి, ఆ క్యారెక్టరా మీరు, ఈ క్యారెక్టరా అని. లేరు మీరు అడిగి చూడండి, మీకేమైనా చెప్తారో నాకైతే చెప్పరు. మీతో ఇంత మాట్లాడుతున్నారు, నాతో ఎప్పుడు ఇంత మాట్లాడలేదు యాక్చువల్గా. అవును, అంత సైలెంట్. అంటే కథ గురించి మాత్రమే ఆయన ఎంత కావాలంటే సరే ఇన్పుట్ ఇస్తారు. వేరే పర్సనల్ ఇంటరాక్ట్ అవుదాం అంటే పెద్ద అవ్వరు. ఓకే, సో అలా ఉంది మొత్తానికి. హాయ్, ఎలా ఉంది మీకు అంటే ఈ మూవీలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? అంటే డైరెక్టర్ పరంగా మీరు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు జర్నీ స్టార్ట్ అయ్యింది ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఒక 5 years నుంచి ట్రై చేస్తున్నాను ఇండస్ట్రీలో. మీరు? సో థియేటర్స్ చేసుకుంటూ, సమ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ. సో ఫైనల్లీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, లాస్ట్ 2022 ఆగస్ట్లో నేను ఆడిషన్ ఇచ్చాను. 3 rounds ఆఫ్ ఆడిషన్ ఇచ్చాక సెలెక్ట్ అయ్యాను అనమాట. 2022 ఆగస్ట్లో ఆడిషన్స్లో నేను ఇచ్చాను. మీరు? సో నా రోల్ వచ్చి అర్జున్ రోల్. ఓకే, ఎక్కడ ఉన్నారండి మీరు? దేర్. సో ఓకే, వెనకాలే ఉన్నారు. ఓకే, సో రవన్నకి బ్రదర్ని అనమాట మూవీలో. సో మేమందరం చేసిన ఆ పనికి బయటపడడానికి, ఐ మీన్ ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటపడడానికి విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ రవికృష్ణ అన్న. సో దట్స్ హౌ ఇట్ గోస్. అండ్ ఈ మూవీ డెఫినెట్లీ రావడం అనేది ఐ ఫీల్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నేరేటర్ యాక్చువల్లీ మా డైరెక్టర్. ఓకే, కొంచెం భయం వేస్తుంది కానీ బట్ చెప్పేటప్పుడు ఎక్కిచ్చేస్తాడు అనమాట. అసలు ఎక్కిచ్చేస్తాడు, నిజంగా అక్కడ ఉన్నామని ఫీల్ వస్తుంది. ఓకే, ఆగుతాడు, గుండు కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడ చచ్చిపోతాం మేము, చెప్పోయా బాబు నెక్స్ట్ ఏం జరిగింది అన్నట్టు అనమాట. వెరీ గుడ్ నేరేటర్ అసలు ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు మనల్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ సెట్లో కూడా ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు చెయ్యి ఇట్లా లేపు, ఇది ఇట్లా లేపు, ఇట్లా మాట్లాడు, ఇలా డెలివరీ, ఇలా చెప్పరు. ఆ సీన్ని, దాని కాంటెక్స్ట్ని అది మా బ్రెయిన్లోకి ఎక్కించేసి అలా అవుట్పుట్ తీసుకుంటాడు అనమాట. అండ్ కాంప్రమైజ్ అవ్వడు, అది తెలిసిందే. మీరు అంటే జనాల్లో మీకున్నది ఎలా ఉందంటే, అంటే మీ పేరు పరంగా రవికృష్ణ అనగానే చాలా డీసెంట్, అరే చాలా షై పర్సన్ అలా ఉంది. కానీ ఈ సినిమా చూసినాక అంటే కొన్ని సాంగ్స్, కొన్ని షార్ట్స్, ఇందులో ఉన్నారా రవికృష్ణ ఇలా అడిగారు అనమాట. సో మూవీ పరంగా చూస్తే ఇది మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అని అనుకున్నారు ఆ టైంలో? దట్టు మీ రోల్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక సీన్ హ్యాపెన్ అయిపోయిన తర్వాత మీరు ఎంటర్ అయ్యారు. మీరు ఎక్కడి వరకు ఉన్నారు ఇందులో? మీరు ఏదైతే చెప్పారో దీంట్లో ఉన్నాడా రవికృష్ణ అనేది, అంటే దాంట్లో నేను ఉండను. ఫస్ట్ థింగ్ అనిపించింది. ఫస్ట్ 15 minutes ఏదైతే ఉందో 5 members బాయ్స్ ఉంటారు. జనరల్గా నిజం చెప్పాలంటే ఒక 5 members బాయ్స్ యూఎస్లోనో సమ్ ఫారెన్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డే, అది రాగా చూపించాలని విస్కీ బ్రో ఇక్కడ కూడా చేసుకుంటున్నారండి అలాగే. అది మాకు తెలియదండి, మీరు అంత షాక్ గా చెప్తుంటే అర్థమవుతుంది. లేదు చూడండి, రీల్ చూడండి, మీకు భలే అర్థమైపోతుంది. సో అది రాగా చూపించాలి అని ఆయన ఏదైతే అక్కడ పోర్ట్రే చేశారు ఆ 15 minutes. సో ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది, జరిగిన తర్వాత నేను ఎంటర్ అవుతా. ఫస్ట్ 15 minutesలో ఎంటర్ అవుతాను నేను. అక్కడి నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఉంటుంది ఇంకా క్యారెక్టర్. సో ఫస్ట్ విన్నప్పుడు బ్రో సాంగ్ షూట్ చేస్తున్నాము అంటే నాకు భయం ఉండింది, బ్రో డోసేజ్ ఏం పెంచట్లేదు కదా,
ఓకే కదా బ్రో అని అడుగుతా ఉన్నాను. బ్రో మీరు చేసినందుకైతే ఫీల్ అవ్వరు, 100% అలా ఏం ఉండదు, మనం మంచి సినిమా చేస్తాము అన్నారు. ఎండ్ ఆఫ్ ది డే నేను ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు నిజంగా నేను మంచి సినిమా చేశానని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే ఒక కథ ఒప్పుకునేటప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుద్ది, ఎంత ఉపయోగపడుద్ది అని మనం జడ్జ్ చేయలేము. 100% మనం ఒక మంచి సినిమా చేస్తున్నామని నమ్మే చేస్తాం డెఫినెట్గా. అది మన కెరియర్కి హెల్ప్ అవ్వాలనే చేస్తాం. 99% కేసెస్లో, కొన్నిట్లో ఎక్కడో 1% మొహమాటం కొద్దో కొన్ని రిలేషన్ కోసం చేయాల్సి వస్తే అవి చిన్నది లాస్ట్కి ఏడుస్తాం, అది వేరే విషయం. మీరు మొహమాట పడ్డారా ఎక్కడైనా? అంటే ఇప్పుడు ఈ మూవీస్లో ఇదే ఉంటుందండి, ఉంది, ఫీల్ అయ్యాను కూడా, చూసుకుని అవుట్పుట్ చూసుకుని ఫీల్ అయ్యాను డెఫినెట్గా. ఓకే, యా. సో ఇలా నేను అలా కాకుండా ఇది నచ్చి చేసిన ప్రాజెక్ట్. దట్టు ఒక ట్రూ ఇన్సిడెంట్ అంటే జనాల్లో ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది అవును, ఏంటి అని. అది మెయిన్ మౌత్ టాక్. ఎస్. దట్టు ఇందులో ఫిక్షనల్ ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్. 80% ఒరిజినల్. సో 80% ఒరిజినల్ అండి. ఓకే, 20% వరకు నేను యాడ్ చేశాను. ఓకే, ఎందుకంటే ఆ గ్రిప్ ఉండదండి జనరల్గా రియల్ లైఫ్లో, ఆ మూమెంట్లో బాగుంటాయి కానీ యాస్టిస్ ఒక స్క్రీన్ ప్లేలో ఒక 2 అవర్స్కి కుదిచ్చి ప్లస్ నీకు ఎవ్రీ టైంకి ఆడియన్స్కి బోర్ కొట్టించకుండా వెళ్ళాలి అనే ఫార్మాట్లో కొన్ని గ్రిప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలా చేసినవి కొన్ని అవి కూడా ఎవడో ర్యాండమే కూడా ఆ 20% కూడా నా లైఫ్లో నేను ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేసినవో చూసినవో అవే యాడ్ చేశాను. ఓకే, అంటే ఇది మీ లైఫ్లో జరిగిందని ఓకే, బట్ ఇక్కడ కూడా మీ లైఫ్లో జరిగింది ఇది పక్కన పెడితే, సో రవికృష్ణ గారు మీ లైఫ్లో ఇలా అంటే మీ బర్త్డే అప్పుడు, మీ ఫ్రెండ్స్ బర్త్డే అప్పుడు ఇలా ఏమైనా చేశారండి? అంత సీన్ లేదండి మన దగ్గర, లేదు. పర్లేదు చెప్పండి. నిజంగా చెప్పడానికి నాకు నిజంగా జరిగితే హ్యాపీ. మేము కూడా క్రేజియస్ థింగ్స్ చేసాం, చాలా చేసాం అని క్రేజీ ఇప్పుడు చేస్తున్నారు కదా అందరూ. మన దగ్గర అంత సీన్ లేదు. నేను యాక్చువల్గా పార్టీస్కి 100% దూరం. అండ్ సెకండ్ థింగ్, నా బర్త్డే సెలబ్రేషన్ అంటే నా మనుషులు ఉంటారు, ఒక లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ నేను బర్త్డేసే సెలబ్రేట్ చేసుకోను. అండ్ నేను కూడా పెద్ద బర్త్డేస్కి 99% వెళ్ళను. ఏదైనా ఉంటే కనుక పర్సనల్గా కలుస్తాను, విష్ చేస్తాను, అంతే సార్, అంతే. మీరండి, మీకు ఇలా జరిగే ఏమన్నా? మీకు ఎవరు జరగలేదా? అసలు నా బర్త్డే సెలబ్రేషన్ అసలు పర్సనల్గా నేను ఎప్పుడు చేసుకోలేదు. బాలే సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే మా బాయ్స్ ఉన్నారు, ఇంకా మిగతా క్రేజీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళైతే క్రేజీగా ఇంతే సేమ్. ఇప్పుడు సినిమాలో ఏదైతే ఎక్స్ట్రీమ్గా వెళ్ళారో అదొక్కటే తక్కువ, తప్ప అంతవరకు ఎక్స్ట్రీమ్ వెళ్ళారంట. రిమైనింగ్ అంతా వాళ్ళంతే. సో ఎన్ని రోజులు ఉండిందండి? అంటే ఈ షూట్ ఎన్ని డేస్ మంత్స్లో కంప్లీట్ చేశారా? 30 డేస్లో ఫినిష్. 30 డేస్లో ఈ లొకేషన్స్ అన్నీ ఇక్కడేనండి? కొన్ని షార్ట్స్ బయట అండి, కొన్ని అవుట్డోర్లో చీట్ చేసాము. ఓకే, సో అలా చేసాము. సో ఈ మూవీ సక్సెస్ అయితే అవుతుంది ట్రూ ఇన్సిడెంట్గా అందరికి జనరల్గా రాసుకోండి. మూవీ సక్సెస్ సెలబ్రేషన్లో సాయంత్రం ఏం చేస్తారు, కేక్ కట్ చేసి 5 క్రాకర్స్ కాలుస్తారు. లేదండి, ఈసారి మనం అయితే కొత్తగానే చేద్దాము. మనం అంటే మీరు కూడా ఉంటారు దాంట్లో 100%. ఎందుకంటే మా సక్సెస్ లో మీరు కూడా ఒక పార్ట్ అన్నమాట. మీరు రావాలి తప్పకుండా. నేను విన్నాను, అది మీరు రావాలి. అదేనా మీరు అంటబోతున్నారు? అందుకే మీరు అనడం ఎందుకని నేనే అన్నాను. సో అంటే అప్పుడైనా మాస్క్ తీస్తారా? అంటే బేసిక్గా నేను ప్రైవేట్ పర్సన్ అండి. అంటే అఫ్ కోర్స్ మీరు చూసారా ఆయన ఫేస్? అఫ్ కోర్స్ చూసాను. ఓకే, సో నాకు అప్పుడు కూడా మాస్క్ తీయరు. నాకు అది నచ్చదు. అంటే నాకు ఫిలిము తీసి వెళ్ళిపోవడం ఓకే, కానీ ఫిలింలో వచ్చినాక లైఫ్ ఎలా అవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా ఫిలిం గురించే మాట్లాడతారు, బయటకు వెళ్ళినా ఫిలిం గురించి, బాత్రూమ్కి వెళ్ళినా ఫిలిం గురించే మాట్లాడుతుంటారు. నాకు అది నచ్చదు. నేను చాలా ఇంటర్వ్యూలు చేశానండి, కానీ ఇది మాత్రం నేను ఎక్కడేం లేదు. సో రవి గారు, ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి దీని తర్వాత? ఒకటి సాయిధరం తేజ్ అన్నతో ఒకటి చేస్తాను, తేజ్ అన్నతో మళ్ళీ కాంబినేషన్లో ప్రైమ్ షో వాళ్ళది, హనుమాన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళది. సో కొత్త డైరెక్టర్ గారు రోహిత్ బ్రాని. సో ఆ ప్రొడక్షన్లో ఒకటి చేస్తున్నాను. దాంట్లో త్రూ అవుట్ ఉంటుంది అండ్ బెస్ట్ క్యారెక్టర్ నా కెరియర్లో 100% వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి సితారా బ్యానర్ లో విజయ్ దేవరకొండ గారి మూవీ, గౌతమ్ తెన్నూరి సార్ డైరెక్టర్. సో దాంట్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అండ్ A1 A2 A3 అని ఒకటి హీరోగా చేస్తున్నాను. ఖాళీ ఎక్కడ ఉందండి? ప్రస్తుతానికి అయితే బిజీ ఉన్నానండి, దేవుడి టచ్. సో ఇంకా మీరు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఆ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. దట్ టు ద బర్త్డే బాయ్ అనేది, సో ఒక సాడ్ పార్ట్ పక్కన పెడితే అది ఆ ఎమోషనల్ ట్రైలర్ చూసినప్పుడు ఆ ఎమోషన్ అనేది కనిపించింది.
నాకు కూడా అనిపించింది. బట్ అది ఎలా క్యారీ చేశారో ఎలా తీసుకున్నారో తెలియదు. సో మొత్తానికి ఈ ట్రూ ఇన్సిడెంట్తో ద బర్త్డే బాయ్ మంచి సక్సెస్ అవ్వాలని, కలెక్షన్స్ పరంగా మంచిగా రావాలని విష్ ఆల్ ద సక్సెస్. సో ఫైనల్గా మూవీ గురించి జనాలకి ఏం చెప్తారు? ఎందుకు ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం ఆడియన్స్ అందరూ కూడా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది ఓటీటీస్ వచ్చిన తర్వాత. మౌత్ టాక్, ఈ మూవీ గురించి అయితే మౌత్ టాక్ బాగుంది. సో అది పక్కన పెడితే ఎలిమెంట్స్ పరంగా ఆడియన్స్ వచ్చి చూడాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? సో ఆడియన్స్ అందరికీ దీంట్లో జీరో కమర్షియాలిటీ ఉంటుంది, అబ్సల్యూట్లీ జీరో. జస్ట్ ఆ చచ్చిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే డ్రామా, దాని నుంచి కథ అటు ఇటు తిరుగుతుంది. అది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆ స్క్రీన్ ప్లే అని నేను నమ్ముతున్నాను. డన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ద బర్త్డే బాయ్ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.